ఈ వీడియో అయితే మొన్న మా ఆయన ఇంటికొచ్చినప్పటి వీడియో అండి. మా హస్బెండ్, నేను ఇద్దరం కలిసి మేము ఎటెళ్తున్నాం అనేది ఈ వీడియోలో చెప్తానండి. మా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత అయితే మేమైతే బయటకైతే వెళ్ళాము. ఎక్కడికెళ్ళామనేది చెప్తాను. మార్నింగ్ అయితే నేను టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. కొంచెం కొత్తగా మళ్ళీ ఆనియన్ దోస కూడా వేశాను. పిల్లల కోసం బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టానండి. ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంక మధ్యాహ్నం తర్వాత లంచ్ చేసుకొనైతే మేమైతే బయటకైతే వెళ్ళాము. టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానిప్పుడు. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మసాలా దినుసులు, కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ముందుగా మనం ఆయిల్‌లో వేయించుకున్న టమాటాలను ప్యూరీ చేసుకోవాలి. ఆ ప్యూరీనైతే ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇగ అది మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కారం, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇగ అది మగ్గిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్‌ని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నేను టమాటా రైస్ చాలా సార్లు చూపించాను కానీ, ఈ రకంగానైతే ఎప్పుడూ చూపించలేదండి. ఇది రోజు కొంచెం కొత్తగా చేశాను. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ రైస్ కలిపిన తర్వాత ఇక్కడ పిల్లల కోసం అయితే బాయిల్డ్ ఎగ్ అయితే రెడీ చేశాను. మా హస్బెండ్ అయితే వాటి యొక్క పెంకులు తీసి ఇక్కడ పెట్టారండి. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇగ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంగ పిల్లలకైతే రైస్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఆనియన్ దోస అయితే వేస్తున్నాను. ఇగ డైలీ మా పిల్లలైతే టిఫినే తింటారండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్‌కి టీ కావాలంటే టీ అయితే పెడుతున్నాను. ఇలా ఇటు టీ పెట్టుకుంటూ ఇటు దోసనైతే చేస్తానండి. మా హస్బెండ్ అయితే ఈలోపు లంచ్ బాక్స్‌లు, స్నాక్స్ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ అన్నీ నింపి రెడీగా పెట్టారు. ఈలోపైతే నేను దోస వేస్తున్నాను. పిల్లలు తినేసైతే స్కూల్‌కైతే వెళ్తారండి. ఇగ మా హస్బెండ్ ఉంటేనైతే నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇగ ఆయన లేనప్పుడైతే కొద్దిగా కష్టంగానే ఉంటదండి. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి అలా నాకు ఒక్కదాన్నే జేసుకోవాల్సుంటుంది. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు గానీ, ఈ మధ్య టైం ఉంటలేదండి. 7:30కి వెళ్తారు కాబట్టి నేనే జేసుకోవాల్సొస్తుంది. ఇక్కడైతే దోసనైతే వేశానండి. టీ గూడా రెడీ అయింది. రెడీ అయిన తర్వాత మా హస్బెండ్‌కైతే పోసిచ్చాను. నేనైతే అంత మార్నింగ్ అయితే టీ తాగను. కొద్దిగా లేట్‌గానే తాగుతాను నేనైతే. టిఫిన్ తిన్న తర్వాత అయితే టీ తాగుతాను. ఇక్కడైతే దోస అయితే రెడీ అయిందండి. దోస అయితే వేసి ఇంగ మా మళ్ళీ ఇంకో దోస అయితే వేస్తున్నాను. ఇగ ఆ తర్వాత అయితే లంచ్ బాక్స్‌లు గూడా ప్రిపేర్ చేస్తే అయిపోతుంది గదా! ఈలోపైతే దోస అయితే రెడీ అయింది. ఇగ పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టిస్తాను. ఇది తినేలోపైతే నేను ఇంగా లంచ్ బాక్సు అన్నీ సర్ది పెట్టేస్తానండి. ఇగ పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను టిఫిన్ చేసుకొని తింటాను. అప్పటిదాకానైతే నేనేం తినను. ఎందుకంటే ఫాస్ట్‌గా తినడం అయితే నాకు అలవాటు లేదు. స్లోగా కూర్చొని నిదానంగా తింటానండి. ఇక అయితే పిల్లలకైతే రెడీ చేస్తున్నాను. ఇలా రెడీ చేసిన తర్వాత ఇదైతే బాక్స్‌లో పెట్టేస్తానండి. మా అబ్బాయి అయితే ఇంటికాడ కొంచెమే తింటాడు. 7:30కే పోతారు కాబట్టి అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ టిఫిన్ అయితే తింటాడండి. ఇగ స్నాక్స్ పీరియడ్‌లో స్నాక్స్ తింటాడు. ఈరోజైతే ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి. డైలీ ఇదే విధంగా నేనైతే పూజ చేసుకుంటానండి. నాకైతే పూజ చేసుకోవడం అనేది ఫస్ట్ నుండి అలవాటండి. నాకు ఒక్కరోజు గూడా దీపం పెట్టకుండా ఉండలేను. ఒకవేళ పెట్టలేని, విధిలేని పరిస్థితిలో ఉంటే మాత్రం పిల్లలు లేదా మా హస్బెండ్ అయితే దీపారాధన చేస్తారండి. ఇక ఈరోజైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. ఇగ పిల్లలు స్కూలుకి పోయే ముందే నేను పూజ చేసుకుంటానండి. ఇగ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసుకొని మేమైతే బయటికెళ్తున్నాము. ఇక్కడికంటే మేమైతే ఇక్కడ ఆయిల్ తీసుకురావడానికి వెళ్తున్నామండి. గానుగ నూనె అనేది ఇక్కడ అమ్ముతారంట. అయితే మాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే అక్కడికైతే వెళ్ళి మేము తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాము. అది చాలా టేస్టీగా ఉంటదంట. ఆయిల్ అయితే కల్తీ లేని ఆయిల్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని మేమిద్దరం అయితే వెళ్తున్నాము. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇగ వెళ్ళినామండి. ఇక్కడైతే ఆల్‌మోస్ట్ స్కూల్‌కు దగ్గరలో ఉంది ఇదైతే. కరీంనగర్‌లో రైతు వారధని.
అక్కడికి వెళ్ళి అయితే మేము తీసుకున్నాము. కానీ ఇక్కడైతే నేను ఆయిల్‌దైతే క్లిప్పు పెట్టలేదండి. మేమైతే అక్కడ చాలా సేపే ఉన్నాము. వాళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళంటే మేమైతే వెళ్ళాము. ఒకసారి చూసాము ఆయిల్ అంతా. ఎట్లా ఉంటది? ఎలా తీస్తారు? వాళ్ళ షాప్ ఎలా ఉంది? ఇవన్నీ జూసినాము. చూసి ఇంగ ఆయిల్ తీసుకొనైతే వచ్చామండి. వచ్చే ముందైతే చాలా ఇలా క్లౌడీగా ఉంది. వర్షం వస్తదేమో అనుకున్నాను గానీ, ఇగ వర్షం ఏం పడలేదు. ఇంటికొచ్చిన తర్వాతనైతే ఇగ మా చిన్నోడొచ్చాడండి. మేమొచ్చేసరికి 4 అయింది. ఇగ 4కైతే మా చిన్నోడైతే వచ్చిండప్పుడే. ఇంగ మా పెద్దోడొచ్చేసరికైతే 5:30 అయితది. వీడైతే నేను వీడియో తీస్తున్నాను అబ్జర్వ్ చేసి ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాడు ఇంట్లకు. ఇగ పిల్లలొచ్చిర్రు అంటే మనకైతే మళ్ళీ ఈవినింగు పనైతే స్టార్ట్ అవుతది గదా! ఈరోజైతే నేను ఏం పని జేయలే. ఇంకా ఇప్పుడైతే జేయాలి. ఇక్కడైతే ఇంగ పెద్దోడొచ్చిన తర్వాత అయితే వీళ్ళందరూ కలిసి చెస్ ఆడుకుంటుర్రు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.